తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదీ జలాల సమస్య ఎలా ఉందో అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కూడా కావేరీ నదీ జలాల వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. ఎన్నోసార్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు న్యాయస్థానం మెట్లెక్కినా సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఈ వివాదం మేకదాటు ప్రాజెక్టు రూపంలో మరొక మలుపు తీసుకుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుకు సమీపంలో కావేరీ నదిపై మేకదాటు ప్రాజెక్టు నిర్మించడానికి ఏర్పాట్లు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనగర జిల్లాలో మేకదాటు అనే ప్రాంతంలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తోంది కర్ణాటక. అయితే తమిళనాడులోని రాజకీయ పార్టీలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో కావేరీ నది నుంచి వచ్చే మిగులు వరద నీరంతా దిగువన ఉన్న తమిళనాడుకు వెళుతుంది. దీంతో ఆ మిగులు జలాల్ని అడ్డుకుని అక్కడ మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని కర్ణాటక సంకల్పించింది. దీని ద్వారా బెంగళూరుకి తాగునీటి సరఫరా చేయాలన్నది కర్ణాటక ఆలోచన. ఈ ప్రాజెక్టును 9,000 కోట్ల నుంచి 14,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. దాదాపు 99 మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ డ్యాం ద్వారా సుమారు 67 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని కర్ణాటక ప్రణాళికలు సిద్ధం చేసింది. తాగునీటితో పాటు ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా 400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కూడా చేయాలని కర్ణాటక నిర్ణయించింది. డ్యాం నిర్మిస్తే తమ రాష్ట్రానికి వచ్చే కావేరీ నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని తమిళనాడు ఆందోళన. తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో వ్యవసాయం దెబ్బతింటుందని, తాగునీటి సమస్యలు వస్తాయని తమిళనాడు రైతులు, ప్రభుత్వం వాదిస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలోని డ్యాముల నుంచి వచ్చే అదనపు వరద నీరే తమిళనాడులోని ప్రధానమైన మెట్టూరు డ్యాంకు ఆధారం. ఇప్పుడు మేకదాటు ప్రాజెక్టును సరిగా ఈ దిగువ ప్రాంతంలోనే నిర్మించడం వల్ల వర్షాలు బాగా పడినప్పుడు వచ్చే మిగులు జలాల్ని కూడా కర్ణాటక తన ఆధీనంలోకి తీసుకుంటుందని తమిళనాడు భయపడుతోంది. బెంగళూరు తాగునీటి సమస్య తీర్చడానికి కేఆర్ఎస్ డ్యాం నుంచి నీటిని తీసుకోవాలని తమిళనాడు సూచిస్తోంది. తమిళనాడు సీఎం విజయ్ కూడా ఈ వివాదంపై స్పందించారు. డ్యాం నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని ఇటీవల ప్రధాని మోదీకి తమిళనాడు విజ్ఞప్తి చేశారు. తిరుచి సభలోనూ ఈ అంశంపై స్పందించారు విజయ్. மதச்சார்பற்ற கொள்கையில சமரசமே இல்லை. மாநில உரிமைகளை விட்டு கொடுக்கவே மாட்டோம். நதி நீர் உரிமைகளை விட்டு கொடுக்கவே மாட்டோம். சமூக நீதி, சமத்துவ நீதியை ஒரு நாளும் விட்டு கொடுக்கவே மாட்டோம். మరి తమిళనాడు అభ్యంతరాలతో కర్ణాటక వెనక్కి తగ్గుతుందా లేక ప్రాజెక్టు నిర్మాణంతో ముందుకే వెళుతుందా అన్నది చూడాలి.